Tenali Rama is known for his intelligence, humor and quick thinking. Now our talented children are ready to present a wonderful skit based on the story of Tenali Ramakrishna. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవీంద్రులు, అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. తెలుగువారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికట కవి అని బిరుదు ఉంది. ఇక్కడ వికటత్వం అంటే ఉదారత అని అర్థం కూడా వచ్చును. Now I introduce the characters of Tenali Ramakrishna skit. శ్రీకృష్ణదేవరాయ, సుహాన్వి. Give them big round of applause. మహామంత్రి తిమ్మరసు, తన్విక్. Tenali Ramakrishna. The main candidate of the story is Nitya. రామకృష్ణ గారు కళ్ళు మూసుకుని వస్తున్నారు. ఓహో పెద్దనా మాతులు గారనా, మనం రోజు తినే భోజనాన్ని కళ్ళు మూసుకొని తినగలం. మనం రోజు చూసే మనుషుల్ని కళ్ళు మూసుకొని గుర్తించగలం. అలాగే మనం రోజు వచ్చే సభకి కళ్ళు మూసుకొని ఎందుకు రాలేమా నీలా వచ్చాను. Give them applause. సభకు నమస్కారం. కూర్చోండి. మంత్రి గారు, చిత్తం ఏమిటి రాజా విశేషాలు? మహారాజా, రాజ్యాంగంలో దొంగల భయం ఎక్కువగా ఉంది. మీరే ఉపాయం మీరే ఆలోచించాలి. తెనాలి రామకృష్ణ గారు, చిత్తం ప్రభు, మీరే ఉపాయాన్ని ఆలోచించాలి. సరే ప్రభు, నాకు కొన్ని నగలిప్పించండి. సైన్యాధిపతి, చిట్టా ప్రభు, రాజుగారికి కొన్ని నగలు నింపించండి. చిట్టా ప్రభు, ధన్యవాదాలు ప్రభు. ఈ రోజుకి సభ ముగిసింది. ధన్యవాదాలు ప్రభు. అబ్బా, నగలు చాలా బరువుగా ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా దాచాలి. అరే చూసారా, రామకృష్ణ దగ్గర ఎన్ని నగలున్నాయో. పదండి దోచుకుందాం. అరే ఇప్పుడే వద్దురా, ఆయన వెనకాల వెళ్ళి ఇంట్లో అందరు పడుకున్నాక దోచుకుందాం. ఇది మంచి ఉపాయం. ఏదో తెస్తున్నారు. ఇది రాజుగారి నగలు. ఇవి చాలా జాగ్రత్తగా దాచాలి. ఎట్లా దాచాలి? మనం వీటిని ఒక పెట్టెలో దాచిపెట్టి బావిలో పడేద్దాం. అప్పు దొంగలు వెళ్ళినంత వెతికి ఏమీ కదుర్చకుండా వెళ్ళిపోతారు. సరే అండి. పద పడుకుందాం. ఇప్పుడు మన పని సులువైంది. బావిలో నీళ్లు తోడేసి నగలు తీసుకొని వెళ్దాం. సరేరా.
అదుగో పెట్ట బావిలోకి దిగి పెట్టని తీసుకురండి. సరేరా. ఇదంతా మోసం రా. రామకృష్ణ మనల్ని మోసం చేశాడ్రా. దీంట్లో అన్ని రాళ్ళని పెట్టాడ్రా. ఎవరెక్కడ? భటులారా, దొంగల్ని కారాగారంలో వేయండి. రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, మిమ్మల్ని లోపలికి వెళ్ళనియ్యం. అదేమిటి, రాజుగారు వచ్చేసారు. అసలు ఈ రోజు రాజ్యంలో ముఖ్యమైన సభ. సరే, వెళ్ళనిస్తాం. కానీ మీరు రాజుగారు ఇచ్చే అవమానంలో మాకు సగం ఇవ్వాలి. సరే, ఇస్తాను. సరే, వెళ్ళండి. నమస్కారం ప్రభు. నమస్కారం రామకృష్ణ గారు. భటులారా, దొంగల్ని తీసుకొని రండి. మహారాజా, వీళ్ళే దొంగలు. శభాష్ రామకృష్ణ. భటులారా, దొంగల్ని తీసుకెళ్లి కారాగారంలో వేయండి. మహారాజా, ఇదిగోండి మీ ఇచ్చిన నగలు. దొంగల పెడతం తీర్చినందుకు ఇదే మా బహుమానం. వద్దు ప్రభు, నాకు నగలు వద్దు. అదేమిటి? నాకు 100 కరోనా డబ్బులు కావాలి. అదేమిటి? భటులను వాపి పంపడానికి నాకు ఇచ్చే బహుమానంలో సగం అడిగారు. సైన్యాధిపతి. చిట్టా ప్రభు, తీసుకొని రండి. చిట్టా ప్రభు. సైన్యాధిపతి. చిట్టా ప్రభు. భటులారని అవే కొలా దెబ్బలు కొట్టండి. చిట్టా ప్రభు. వద్దు వద్దు వద్దు, క్షమించండి. వద్దు 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 వద్దు. ఆపండి సైన్యాధిపతి. చిట్టా ప్రభు. భటులారని కారాగారంలో వేయండి. చిట్టా ప్రభు. Give the claps, give the claps. గారు. చిత్తం ప్రభు. ఏమిటి ఈరోజు సమస్య? తల్లిలు ఒక పాప కోసం కొట్టుకున్నారు. మీరే సమస్య కదా, మీరే తీర్చాలి. నాది 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 నాది. మహారా, ఈ బాబు నా బాబే.
కాదు 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 మహారాజా, ఇది నా బాబే. కాదు కాదు మహారాజా, మీరు నా బాబే. ఆపండి కృష్ణ గారు. చిట్టా ప్రభు, ఈ సమస్యని కూడా మీరే తీర్చాలి. సరే ప్రభు. సేనాధిపతి చిట్టామకి గారు, ఒక కత్తి తీసుకొని రండి. అలానే రామయ్య గారు, ఇద్దరిని కత్తి రామకి గారు. బాబుని రెండు భాగాలు చేసి ఇద్దరికి సగం ఇవ్వండి. అలానే రామకి గారు. ఆపండి, వీడెక్కడున్న షట్టు సంగు ఉండాలి. మహారాజా, ఈమెనే నిజమైన తల్లి. సైన్యాధిపతి చిట్టా ప్రభు, ఆ బాబు నామకి అప్పగించండి. చిట్టా ప్రభు. ధన్యవాదాలు ప్రభు. అధిపతి చిట్టా ప్రభు, ఆమెని కారాగారంలో అయ్యింది. చిట్టా ప్రభు. Give the claps, give the claps. ఈ రోజుకి సభ ముగిసింది. Give them big round of applause.